قل أرأيتم إن أصبح ماؤكم غورا فمن يأتيكم بماء معين. వారిని ఇలా అడుగు, సరే మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో ఇప్పుడు చెప్పండి. ఈ ఆయతులో అల్లాహ్ మనల్ని ఒక గంభీరమైన ప్రశ్న అడుగుతున్నాడు. మీ త్రాగునీరు భూమిలోకి ఇంకిపోతే మీకు మళ్ళీ పరిశుభ్రమైన నీటిని ఎవరు తెస్తారు? మీ డబ్బు దాన్ని తెచ్చిపెడుతుందా? మీ పవర్, మీ పరిచయాలు ఉపయోగపడతాయా? ఈ ప్రపంచంలోని అన్ని పరికర యంత్రాలు కలిసి నీటిని తీసుకురాగలవా? మన చేతిలో ఉన్న ప్రతి నీటి బొట్టు అల్లాహ్ మనపై చూపుతున్న అపారమైన కరుణకు గుర్తు. మనం ప్రతిరోజు త్రాగుతున్న నీరు, మన అన్ని అవసరాలు తీరుస్తున్న నీటి విలువ మనకు అర్థం కాదు. కానీ అది లేకపోతే జీవితం ఒక్క క్షణం కూడా సాధ్యం కాదు. అంత గొప్ప వరాన్ని అల్లాహ్ మనకు ఉచితంగా ఇస్తున్నాడు. నీరు లాంటి అమూల్యమైన వరం అల్లాహ్ మనకు ఇచ్చాడు. కానీ ఆ వరం ఇచ్చిన అల్లాహ్ను మనం గుర్తు పెట్టుకుంటున్నామా? నీటిని ఆపేయడం అల్లాహ్కు చాలా సులభం, కానీ మనకు జీవితం అసాధ్యమవుతుంది. నిరంతరం పాపాలకు, అపరాధాలకు పాల్పడుతున్నప్పటికీ ఆయన భూలోక వాసులకు త్రాగు నీటిని సమకూరుస్తున్నాడంటే నిశ్చయంగా ఇది అల్లాహ్ కటాక్షమే. ఓ అల్లాహ్, నీటి అనుగ్రహం నుండి మమ్మల్ని దూరం చేయకు, మమ్మల్ని కృతజ్ఞత గల వారిలో చేర్చు. ఈ లోకంలో మాకు తీపి నీరు ఇచ్చినట్లే ప్రళయం రోజు ప్రవక్త గారి హౌదు నుండి మాకు త్రాగించు. మా నిర్లక్ష్యాన్ని క్షమించు. ప్రతి నీటి బొట్టులోని అనుగ్రహం గుర్తు చేసుకున్న బుద్ధిని మాకు ప్రసాదించు. ఆమీన్.